అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి నేర్చుకుంటాం. మనిషి కలత చెందినప్పుడు లేదు ఒక కష్టంలో తగులుకున్నప్పుడు తన యొక్క మనసు వికలం అవుతుంది. అదే అంటే మైండ్ డిజార్డర్ అయినప్పుడు మనం మెంటల్ డిజార్డర్ అంటాం. ఈ మెంటల్ డిజార్డర్ రకరకాలుగా ఉంటుంది. రకరకాల ప్రభావాలు కూడా ఉంటాయి. అంటే ఎన్నో ప్రభావాల వల్ల మనసు చెదురుతుంది. ఆ కారణాలు జనరల్‌గా అయితే 2 ఉంటాయి. అవి ఏంటంటే సర్కమ్‌స్టాన్సెస్, రెండోదొచ్చి ఎన్విరాన్మెంట్. సో, మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ సర్కమ్‌స్టాన్సెస్ అండ్ మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ప్రతి ఫిలాసఫర్, ప్రతి సైకాలజిస్టు యునానిమస్‌గా చెప్పినటువంటి విషయం. అందులో డిస్ప్యూట్ లేదు. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్స్ అన్నాను కదా! ఒక్కొక్క పర్సనాలిటీ డిజార్డర్‌కి ఒక్కొక్క స్పెసిఫిక్ రీజన్ ఉంటది అంతే. ఇక్కడ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది జనరల్‌గా ఎవరికుంటుందంటే వుమన్. మగవాళ్ళకు ఉండదని చెప్పడానికి లేదు. కానీ ఎక్కువగా స్త్రీలలో ఉంటుంది ఇది. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. పర్టిక్యులర్‌గా మనం లేడీస్‌లో చూస్తుంటాం ఈ విషయాన్ని. సరే ఎప్పుడు, ఏ విధంగా అనేటువంటి విషయాన్ని తర్వాత దాని స్వభావము, కారణాలు గురించి మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఎప్పుడు ఇలాంటి బార్డర్ లైన్ పర్సనాలిటీ ఉంటుంది? ఎందుకు కారణం ఏంటి? అనేటువంటి విషయం ఏంటంటే చూస్తే ఫస్ట్ జెనెటిక్స్ అని ఫ్యామిలీ పరంగా వస్తూ ఉంటుంది. కొంతమంది జెనెటిక్ అంటే 100% కాదు. 25-50% వరకు జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. జన్యు కారణాలు. అండ్ లార్జ్‌లీ ఏముంటాయంటే సోషల్ ఫ్యాక్టర్స్. అక్కడ మనకు సర్కమ్‌స్టాన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా వర్తిస్తుంది. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే సామాజిక పరిస్థితులు. ఆ అమ్మాయి లేదు ఆ మనిషి, ఆ స్త్రీ పుట్టినటువంటి ప్రాంతము, ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు. సపోజ్ ఒక ఫ్యామిలీలో పుట్టింది. ఆర్డినరీ ఫ్యామిలీలో. తన చుట్టూ ఎన్విరాన్మెంట్‌లో మంచి రిచ్ పర్సన్స్ ఉన్నారు. బాగా వెల్ టు డూ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి చదువుతా ఉంది. చూస్తా ఉంది. వాళ్ళు చూసి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు. లేకపోతే ఒక ప్రెజుడిస్, జెలసీ క్రియేట్ అవుతది స్త్రీకి. నేను అలా లేనే అనేసి. ఆ తర్వాత ఫ్యామిలీలో కూడా తనకు తగినటువంటి ప్రొవిషన్స్, ప్రివిలేజెస్ ఇవ్వలేదనుకో, ఆ అమ్మాయిలో ఒక విధమైనటువంటి కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది. దీంతో పాటుగా మ్యారీడ్ లైఫ్ పర్టిక్యులర్లీ విత్ రిఫరెన్స్ టు మ్యారేజ్‌కి సంబంధించి ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కాకుండా కొంచెం డిస్‌లొకేషన్ అయిందనుకుందాం. భర్తతో చిన్న కాన్‌ఫ్లిక్ట్సో లేకపోతే ఇన్‌కంపాటిబిలిటీ, అన్‌ప్లెజెంట్ మ్యారీడ్ లైఫ్‌లో ఏముంటుందంటే ఇన్‌కంపాటిబిలిటీ అంటే భార్యకి, భర్తకి ఒక సూటబిలిటీ అనేది కలిసిమెలిసి ఉండేటువంటి టెంపరమెంట్ లోపించడం. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లేదా లవ్ మ్యారేజ్ కూడా కావచ్చు. ఏదైనా మ్యారేజ్ చేసుకున్న కొంతకాలానికి జనరల్‌గా వాళ్ళ యొక్క రియాలిటీస్ బయటపడతాయి. మొదట్లో అంతా అట్రాక్షన్ బాగానే ఉంటుంది. ఒకరినొకరు బాగా అట్రాక్ట్ అవుతారు. ఒకరినొకరు ఇష్టపడతారు. మొదటి మోజులో బాగానే ఉంటుంది. బట్ కొద్ది కాలానికి ఏమవుతుందంటే ఆ స్త్రీలో రకరకాలటువంటి టెంపరమెంట్స్, లేదు భర్తతో కాంట్రడిక్ట్ అయ్యేటువంటి స్వభావము. ఎందుకు కాంట్రడిక్ట్ అవుతుందంటే సోషల్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను. ఆ సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటివి? తను సమాజంలో ఒక ఇమేజ్ తనకు లేకపోవడం, ఒక హై రెస్పెక్ట్ లేకపోవడం, తనతో చదువుకున్న వాళ్ళు, లేదు తనతో పనిచేసేవాళ్ళు, లేదు తన నైబర్స్‌లో కొంచెం బాగా అంతో ఇంతో వెల్ టు డూగా ఉండడము, వాళ్ళని చూసి ఒక జెలసీ క్రియేట్ అయిపోద్ది. సహజంగా స్త్రీకి జెలసీ అనేది ఇన్నెట్‌గా వచ్చేస్తుంది. అది కొద్ది రోజులకి ఒక ప్రెజుడిస్, వాళ్ళతో మంచి రిలేషన్‌షిప్ లేకుండా పోవడం. చూడు తమాషా ఏంటంటే ఈ బార్డర్ లైన్‌లో చెప్పేదేంటంటే అన్‌స్టేబుల్ రిలేషన్‌షిప్. నైబర్స్ స్నేహంగా ఉంటారు. కలిసే ఉంటుంది అనుకుందాం. ఒక మనిషిని తీసుకుందాం. కానీ కొద్ది రోజులకి ఏమంటే వాళ్ళ పట్ల ఉన్నటువంటి జెలసీ, ఒక ప్రెజుడిస్ అనేది గ్రాడ్యువల్‌గా దూరం చేస్తుంది. మళ్ళీ కలిసి ఉండాలనిపిస్తుంది. వాళ్ళు ఎక్కువగా పలకలేదనుకో, తనలో లోపం చూసుకోదు. వాళ్ళు పలకలేదు, నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడను అనేటువంటి పొగురు, అహంకారం కనిపిస్తుంటుంది.
అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇన్‌కంపాటిబిలిటీ విత్ హస్బెండ్‌తో ముఖ్యంగా కంపాటిబిలిటీ ఉండదు. ఏదైనా ఇంటి కలిసి రచ్చగలవాలు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ మస్ట్ హ్యావ్ ఎ బ్లిస్‌ఫుల్ డొమెస్టిక్ లైఫ్. మగవాడైనా, ఆడవాళ్ళైనా. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక అద్భుతమైనటువంటి స్వీట్ ఎమోషనల్ అటాచ్‌మెంట్. అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోవడం. ఒకరంటే ఒకరికి ఆకర్షణ, ఇష్టము, అభిరుచి అన్నీ ఉండడం. అదే అఫినిటీ అంటారు. అనుబంధం అనేది పెనవేసుకోవాలి. యాంత్రికంగా, మెకానికల్‌గా గడుపుతున్నటువంటి ఈ రోజుల్లో నా టెంపరమెంట్ ఏంటి? నీ టెంపరమెంట్. నా అభిరుచి వేరు, నీ అభిరుచి వేరు. నా ఇష్టం వేరు, నీ ఇష్టం వేరు. నా నిర్ణయం వేరు, నీ నిర్ణయం వేరు. ఎందువల్ల? ఇండివిడ్యువాలిటీస్, వ్యక్తిత్వాలు. ఎక్కడ తగ్గం? నేను తగ్గేదేలే అనేటువంటి స్వభావం ఎప్పుడైతే నాటుకుపోతుందో ముఖ్యంగా స్త్రీలో, మగవాడైనా కూడా ముఖ్యంగా స్త్రీలో అది ఉండకూడదు అని చెప్తాను. అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ ఉన్నప్పుడు మగవాడు స్త్రీకి బానిసైపోతాడు నిజానికి. బట్ తగ్గేదేలే అనేటువంటి స్వభావాన్ని ఎప్పుడైతే కల్టివేట్ చేసుకుంటుందో స్త్రీ, అని కంపాటిబిలిటీ అనేది లోపిస్తుంది భర్తతో. అండ్ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, గొడవలు వచ్చినప్పుడు ఇంపల్సివ్ నేచర్, చాలా ఉద్రేకం, ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తుంటాయి. అది బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి ఒక 2-3 లక్షణాలు. అయితే ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా భర్తతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు అంత ఇంపల్సివ్, ఎమోషనల్గా కోపం, ఉద్రేకం, ఆవేశంతో బిహేవ్ చేసేటువంటి తత్వం అనేది ఆ స్త్రీలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఎవరిలో అంటే బీపీడీ, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి స్త్రీకి. అయితే ఇక్కడ నేను ఒక 2 కేస్ స్టడీస్ కానీ చెప్పినట్లయితే ఒక 2 స్త్రీలని నేను అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళని యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ అబౌట్ ది బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్. ఎందుకంటే ఒక స్త్రీని అర్థం చేసుకోవడం అంటే, ఒక రైటర్ చెప్పాడు ఒక సందర్భంలో, ఒక బుక్లో రాశాడు, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఉమెన్స్ హార్ట్ వెల్, యు ఆర్ వర్ది టు గెట్ పిహెచ్డి ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందిన దాంతో సమానం అంట ఒక స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలిగితే. సో భార్యాభర్త మధ్య ఒక అద్భుతమైనటువంటి స్వీట్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల మగవాడు కూడా స్త్రీని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఆమె స్వభావం ఏంటి, టెంపరమెంట్ ఏంటి, ఎందుకు ఇంపల్సివ్గా మారుతోంది, ఎందుకు ఎమోషనల్ అవుతోంది, నేను చెప్పిన దానికి ప్రతిదానికి కాన్ఫ్లిక్ట్ ఎందుకు అవుతోంది అంటే విభేదించడం. ఒక 2 కేస్ లాస్ నేను అబ్జర్వ్ చేసినట్టు చెప్తాను. యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ బార్డర్ లైన్ పర్సనాలిటీ. ఎందుకంటే పుస్తకాలు ఎంతసేపు వీక్గా, ఇంపల్సివ్, ఎమోషనల్, అన్స్టేబుల్, మూడ్ స్వింగ్స్ అని ఇస్తున్నారే తప్ప డీటెయిల్డ్గా ఇలస్ట్రేట్ చేయలేకపోతున్నారు. నేను చదివిన పుస్తకాల్లో నా అనుభవం చెప్తున్నా. ఓకే, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక 2 మ్యారీడ్ ఉమెన్ పేరు నేను మార్చి చెప్తా, లపాకి అండ్ తుపాకి అని. ఎందుకంటే వాళ్ళిద్దరిలో కూడా ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ ఒక తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయింది. అందుకోసం నేను వాళ్ళ పేర్లని తమాషాగా సినిమాటిక్ స్టైల్లో, ఒక అమ్మాయి పేరు లపాకి, ఇంకొక అమ్మాయి పేరు తుపాకి. ఈ ఇద్దరు కూడా మ్యారీడ్. నా అబ్జర్వేషన్లో నేను చూసినటువంటివి, నేను పనిచేసిన చోట నైబర్స్. ఈ లపాకి అనేటువంటి అమ్మాయి 35, అరౌండ్ 32-35 మధ్యలో ఉంటుంది ఏజ్. మ్యారేజ్ చేసుకునింది, కానీ బిడ్డలు కూడా 2 పిల్లలు, 4th, 5th, 7th చదివేటువంటి పిల్లలు. అంటే ఇంతకాలంగా మ్యారీడ్ లైఫ్ గడుపుతూ స్టిల్ షీ హ్యాస్ ఇన్కంపాటిబిలిటీ విత్ హస్బెండ్. భర్తతో ఇప్పటికి కూడా ఇన్కంపాటిబిలిటీ. చాలా ఆశ్చర్యమైన విషయం. ఎప్పుడు ఇరిటేట్ అవుతుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎందువల్ల అంటే కేవలము హస్బెండ్తో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, ఒక అద్వితీయమైనటువంటి తీయని రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడమే దానికి కారణం. అండ్ ఇక్కడ ఏంటంటే ఆవిడ యాక్చువల్గా ఒకతని లవ్ చేసుకుంది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం పెళ్ళిగా. అతనితో మళ్ళీ స్నేహాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంది. జస్ట్ ఓన్లీ ఫ్రెండ్షిప్. హస్బెండ్కి తెలుసు. ఎందుకు, వై యూ హ్యావ్ అమోరస్ అడ్వాన్సెస్ విత్ దట్ మ్యాన్. అతనితో ఏంటి నీకు మాటలు.
ఎప్పుడు చూసినా కబుర్లు ఏంటి, లేదా అప్పుడప్పుడు ఫోన్ ఏంటి అనేది ఇంకేం లేదు. ఇది చాలా వరకు కోపానికి దారితీస్తుంది ఆవిడికి. ఎప్పుడు చూసినా తిట్టడము, కోపంగా అరవడము ఇలా చేస్తూ ఉంటుంది. అతను చెప్పినటువంటి అతను ఎంత అఫెక్షన్‌గా చూసినా కూడా కావాల్సినటువన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు. అయినా కూడా ఏమాత్రం అతన్ని రిసీవ్ చేసుకోదు. ప్లెజెంట్‌గా ఒక అఫెక్షన్‌తో అతని మీద ఇష్టంతో చేసుకోదు. భర్త పట్ల భార్య ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తో ఉందా? మెకానికల్ అటాచ్‌మెంట్‌తో ఉందా? అనేది అర్థమైపోద్ది భర్తకి. అంత అమాయకులు ఎవరు లేరు కదా! చదువుకున్న వాళ్ళైనా, అన్‌ఎడ్యుకేటెడ్ అయినా దే కెన్ అండర్‌స్టాండ్ వెరీ ఈజిలీ. ఆ హస్బెండ్‌కి అర్థమవుతోంది. దీనికి నా మీద ఇష్టం లేదు. జస్ట్ ఊరికే బయటికి నటిస్తా ఉంది. ఎందుకంటే నా జీవితం కోసం నటిస్తా ఉంది. అంతే. డబ్బు తెచ్చిస్తాను. మెకానికల్‌గా రిలేషన్‌షిప్ పెట్టుకుంటున్నాం. ఇంక మనం ఏం చేస్తాం అని అనుకుంటూ అడ్జస్ట్ అవుతున్నాడు అతను. అతను అడ్జస్ట్ అయినా కూడా ఈవిడికి సస్పిషన్. ఏంటి? ఎందుకు నా పట్ల కొంచెం ఇండిఫరెంట్‌గా ఉంటున్నాడు. కారణం ఏంటి? నేనంటే ఇష్టం లేదా? లేదా నా మీద అనుమానమా? అని అతను నన్ను సస్పెక్ట్ చేస్తుంది. సో, మొడ్డు అతను అప్పుడప్పుడు ఇంటికొచ్చినప్పుడంతా అంటే పక్క ఊర్లో వీళ్ళే పని చేస్తుంటాడు. వారానికోసారి, 2 వీక్స్‌కోసారి వచ్చిపోతూ ఉంటాడు. అది కారణం. అందువల్ల అతనొచ్చినప్పుడంతా ఇన్ ఎడమొఖం, పెడమొఖం ఇండిఫరెంట్‌గా ఉండడం. ఏమాత్రం అఫెక్షన్ చూపించకుండా ఉన్నాడు. మళ్ళీ ఒక్కొక్కసారి చాలా క్లోజ్‌గా అయినట్టుగా మాట్లాడుతుంటది. అతను బాగా అట్రాక్ట్ అయిపోయి హ్యాపీగా ఉంటాడు. సినిమాకి తీసుకెళ్ళడం, ఎక్కడికన్నా తీసుకెళ్ళడం, గుడికి రావడం అలా జరుగుతుంటది. మళ్ళా వెంటనే నెక్స్ట్ డే ఇద్దరు ఎడమొఖం, పెడమొఖం ఒకరినొకరు మాట్లాడుకోరు. కోపం. అంటే మూడ్ ఒకసారి ఉన్నట్లు ఒకసారి ఉండదు. అంటే లోపల వితిన్ 4 వాల్స్ ఏం జరుగుతుందో మనకు తెలీదు ఆ బెడ్‌రూమ్‌లో. హ్యాపీగా ఉంటున్నారా? ఒకరినొకరు అనుమానించుకుంటున్నారా? లేకపోతే తిట్టుకుంటున్నారా? ఏమో మనకు తెలీదు. నెక్స్ట్ డే మళ్ళీ చాలా కోపంగా ఇలా పెట్టుకోవడం, సీరియస్‌గా ఉండడం, అతనితో గొడవ పడడం. అండ్ అతను మళ్ళా ఊరికెళ్ళాక ఫోన్ చేస్తూ ఉంటాడు. పలకరిస్తూ ఉంటాడు. మాట్లాడదు. ఆ తర్వాత అతను ఏదన్నా సీరియస్‌గా మెసేజెస్ పెడితే, ఓహ్! నన్ను వదిలేసేటట్టున్నాడు. ఇంకా నాకు అదే ఫియర్ ఆఫ్ అబాండన్‌మెంట్ అంటారు. తనను వదిలేస్తాడేమో అని ఒక ఐసోలేటెడ్ ఫీలింగ్. నన్ను ఒంటరిగా వదిలేస్తున్నాడు. నన్ను పట్టించుకోవటం లేదు. 2 వీక్స్ అయినా ఇంటికి రాలేదు. అంటే నా మీద ఇంట్రెస్ట్ లేదు. అనేటువంటి కోపాన్ని, ఆ సస్పిషన్‌ని రకరకాల ఎమోషనల్ మూడ్‌తో ఉంటుంది ఈవిడ. ఎవరు? ఈ లపాకి అనేటువంటి ఆవిడ. అది బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటే. ఎంతకంటే ఏం కాదు. మనవాళ్ళు దాన్నేదో పెద్దది చేసేసి రకరకాల బొమ్మలేసి చూపిస్తుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. తుపాకి అయినటువంటి ఇంకొక ఆవిడ. ఆవిడ కూడా అరౌండ్ 30 ఇయర్స్ ఉంటది. అండ్ ఈ మొదటి లపాకి అనే ఆవిడ చదువుకున్న అమ్మాయి బాగా. ఈ తుపాకి అనేవాడు అన్‌ఎడ్యుకేటెడ్. అంటే చదువుతో పని లేకుండా ఈ కొంతమంది స్త్రీలలో ఉన్నటువంటి ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఈవిడికేంటంటే కుటుంబంలో ఈవిడ కూడా మ్యారీడ్. ఈవిడకి కూడా ఒక ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు. ఈవిడికేంటంటే ఈ తుపాకీకి హై ఎక్స్‌పెక్టేషన్స్. 'ఇల్లాలి కోరికలు' అనే సినిమాలో ఆ స్త్రీ రకరకాల కోరికలు కోరుతుంటది. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ. హస్బెండ్ నుంచి ఎక్కువ సంపాదించాలని, హస్బెండ్ నన్నే చూసుకోవాలి, ఇంకెవరితో మాట్లాడకూడదని ఇలాంటి హై ఎక్స్‌పెక్టేషన్స్. ఈ హై ఎక్స్‌పెక్టేషన్‌లో అతను మీట్ కాలేకపోతాడు. తను సంపాదించగలిగింది అతను ఎంప్లాయీ కాదు. ఏదో ఒక లేబర్ పని చే పని చేసుకొని డబ్బు తెస్తూ ఉంటాడు. ఏదో రకరకాల పనులు. ఈవిడ హై ఎక్స్‌పెక్టేషన్ అతను మీట్ కాలేడు. ఈవిడకి బాగా డిసప్పాయింట్‌మెంట్ అండ్ డిప్రెషన్. డిప్రెషన్ కూడా. ఏంటంటే ఈవిడ కొంచెం అందగత్తె. ఈ తుపాకీ అనే ఆవిడ. లపాకి కూడా అందగత్తె. ఈ తుపాకీ అనే ఆవిడ ఇంకొంచెం అందంగా ఉంటది. నా అందాన్నంతా అనవసరంగా ఈ ఈ ఒక లేబర్ పని చేసుకునే వాడికి అంకితం చేయాల్సొస్తోంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మై కీన్ అబ్జర్వేషన్ యాస్ ఎ సైకాలజిస్ట్. ఐ యామ్ టెల్లింగ్ యూ వెరీ సీరియస్‌లీ. నా అందాన్నంతా ఇతనికి, ఈ లేబర్‌కి దారబోయాల్సొస్తోంది. బాగా నాకున్నటువంటి అందానికి తగినట్లుగా ఒక మంచి వాడిని, ఉద్యోగస్తుని చేసుకుంటే నా లైఫ్ ఇంకా బాగుండేదేమో కదా! అనేటువంటి ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అవి ఫ్రస్ట్రేట్ అయ్యేసరికి డిసప్పాయింట్‌మెంట్, ఒక డిప్రెషన్. ఇందువల్ల హై ఇమేజ్, తనకు తాను హై ఇమేజ్ చాలా బాగా ఉంటుందని,
చాలా నేను వెరీ పర్ఫెక్ట్ ఉమన్, నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి ఈ ఈగో సెంట్రిక్ యాటిట్యూడ్ అంటారు. అండ్ ఆ సెల్ఫ్ ఇమేజ్ అనేది సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్, అంటే తన గురించి తాను చాలా గొప్పగా అనుకోవడం, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు హస్బెండ్తో మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా, ఎందుకంటే అతను హంబుల్గానే ఉంటాడు ఈ అమ్మాయి ముందర, చాలా వినయంగా. కానీ ఎంత హంబుల్గా ఉన్నా ఒక సందర్భంలో ఈవిడ యొక్క ఫ్రస్ట్రేషను, ఈవిడ యొక్క కోపము చూసి, ఎందుకంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ అనేటువంటి స్త్రీ ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉంటుంది, ఇంపల్సివ్గా ఉంటుంది. మూడ్ చాలా ఒకప్పుడు ఉన్నట్టుగా ఇంకొకప్పుడు ఉండదు. అతను డబ్బు బాగా తెచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ అమ్మాయి. సరదాగా వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, అక్కడిక్కడ తిరగడం అన్నీ చేస్తుంటుంది. బట్ ఎప్పుడైతే అతను ఒక్కోసారి డబ్బు సఫిషియెంట్గా ఇవ్వడం, ఇంట్లో ఖర్చులకు తగినంతగా లేకపోతుందో, అప్పుడు వెంటనే చాలా కోపంగాను, ఎమోషనల్‌గా అతన్ని తిట్టడం. ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో విన్నా. "వెళ్ళిపో, ఇక్కడి నుంచి అవసరం లేదు నువ్వు. గెట్ ఔట్" అనేటువంటి సందర్భం, అలాంటి మాటలు కూడా విన్నా. "ఓ వెళ్ళిపో. నిన్ను నీకు నచ్చిన చోటకి వెళ్ళిపో. మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో. అవసరం లేదు. ఏదో నా పని నేను చేసుకుంటాను, బతుక్కుంటాను. వేరే వ్యక్తిని కాబట్టి నేను మ్యారేజ్ చేసుకుంటాను. నా టైం బాగాలేక నేను పెళ్లి చేసుకున్నాను" అని అంటుంది. భలే ఆశ్చర్యం. అది గట్టిగా అనడం వల్ల వింటున్నాం. నా టైం బాగాలేక, నా రాత బాగలేక నేను పెళ్లి చేసుకున్నాను. ఉద్యోగస్తుడినో బాగున్నవాడిని చేసుకుంటే నా జీవితం ఎంతో బాగుండేది అంటుంది. అప్పుడు ఆ మగవాడు ఎంత డిప్రెస్ అవుతాడో ఆలోచించండి. ఆ హస్బెండ్ అనే వ్యక్తి వచ్చి కోపంలో కొట్టాడు. కొట్టినప్పుడు ఇంకా విశ్వరూపం దాలుస్తుంది ఈ తుపాకీ అనేటువంటి ఆవిడ. ఇంకా ఇంటెన్స్ యాంగర్, అదే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ఎందుకు కొట్టాడు, ఇలాంటి నోరు జారిన మాటలు మాట్లాడాం కాబట్టి నన్ను కొట్టాడు కదా, పోనీలే అని సర్దుకునే మనస్తత్వం ఉండదు వీళ్ళకి. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి స్త్రీకి ఇంటెన్స్ యాంగర్, విపరీతమైన యాంగరు, చేతికి చిక్కిందాన్ని ఇసురు కొట్టడము, సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ పగలు కొట్టడము, వెళ్ళి దూకేస్తాను మీద పై నుంచి అనడం, అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్స్, అంటే తను నాశనం చేసుకునేటువంటిది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు. సెల్ఫ్ డిస్ట్రక్షన్ యాటిట్యూడ్తో బిహేవ్ చేయడం, బిహేవియర్ అంటారు. సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ అంటారు. అంటే కొట్టడము, టీవీ పగలు కొట్టేసింది ఒకసారి కోపంతో, ఒకసారి సెల్ ఫోన్ పగలు కొట్టేసింది. వాళ్ళ స్టేటస్ ఏంటి, విలువైన వస్తువులు పగలు కొట్టడం ఏంటి, వచ్చి కొట్టాడు. కొట్టే కొద్దిగా పైనుంచి నేను దూకేస్తాను అనేది, మిద్దె పైన నుంచి, మ్యాడ్ నుంచి. సో ఇలాంటి ఎమోషనల్, ఇంపల్సివ్గా ఉండి అండ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్తో బిహేవ్ చేస్తూ హార్ట్ నట్ టు క్రాక్ అంటారు, అంటే కొరకరాని కొయ్యలాగా తయారైపోతుంటారు కొంతమంది ఇలాంటి స్త్రీలు. అండ్ జనరల్గా చెప్పాలంటే ఈ లపాకి అండ్ తుపాకీ ఇద్దరిని కలిపి చెప్పాలంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఇద్దరిలో లేదు. అది ఫస్ట్. ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీలో ఉన్నటువంటి, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్లో ఉన్నటువంటి అలాంటి స్త్రీ వాళ్ళలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏంటంటే, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. భార్యకి భర్తకి మధ్య ఉండాల్సింది ఏంటంటే వెరీ స్వీట్ ఎమోషనల్ అటాచ్మెంట్. ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితి, ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ, ఇచ్చే అభిమానం, నమ్మకం అండ్ నో ఫెయిత్ అండ్ ఫైడలిటీ. అది తమాషా. రెండో పాయింట్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి భర్త పట్ల లేదు ఫ్యామిలీ మెంబర్ పట్ల ఫెయిత్ కానీ ఫైడలిటీ కానీ ఉండదు. వీళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఉండదు. ఎదుటోళ్ళలో ఎలా ఉంటుంది, వెళ్ళిపో నువ్వు, నేను ఇంకొకరిని చేసుకుంటాను అన్న అమ్మాయి, అంటే తనలో ఫైడలిటీ లేదు. భర్తలో ఫైడలిటీని నమ్ముతుందా? నమ్మదు. సో అండర్స్టాండింగ్ అనేది పూర్తిగా లేకుండా పోవడం ఒకరి పట్ల ఒకరికి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అన్ప్లెజెంట్ మ్యారీడ్ లైఫ్, లేదు ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఒక ఇన్కంపాటిబిలిటీ ఆఫ్ టెంపరమెంటు, బై నేచర్ ఇంపల్సివ్గా ఉండడం. ఇంపల్సివ్ అంటే చాలా ఎమోషనల్. సో పార్ట్నర్స్ మస్ట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ బిట్వీన్ దెమ్. వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ అఫినిటీ అనేది ఉండాలి. ఇది పూర్తిగా కరువు అవుతుంది బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి స్త్రీలలో. ఇది బీపీడీ గురించి చాలా స్మాల్ బ్రీఫ్. ఇది ఈ అవగాహన అనేది ఉంటే స్త్రీలు వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు తెలుసుకోవడం,
అంటే సెల్ఫ్ రియలైజేషన్కి మించినటువంటి విజ్ఞానం ఈ ప్రపంచంలో ఏదీ లేదు కదా. భగవద్గీతలో చెప్పింది అదే కదా మరి. సెల్ఫ్ రియలైజేషన్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. స్త్రీలు ఎలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మగవాడు కూడా స్త్రీని అర్థం చేసుకొని హీ హ్యాస్ టు మీట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఉమెన్. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్కి దారితీసేటువంటి పరిస్థితుల్ని, అలాంటి యాటిట్యూడ్ని అతను కూడా డెవలప్ చేసుకోగలగాలి. ఇది మిత్రులారా బీపీడీ గురించి ఏ స్మాల్ బ్రీఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ.